ఛానల్ చూసేటువంటి మిత్రులు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అది చేస్తా ఉన్నా. ఏంటి అంటే మన ఛానల్ సంబంధించి ఈ మూక ఏదైతే ఉందో కాంగ్రెస్ మూక కావచ్చు, ఇది కొంతమంది కావాల్చుకొని మన ఛానల్కి రిపోర్ట్లు కొట్టి ఛానల్ రీచ్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాస్తవాలు చెప్తా ఉన్నాం, ప్రజలకు కొన్ని విషయాలను చేరవేస్తూ ఉన్నాం. ఈ ఛానల్ రీచ్ తగ్గించాలి. కేసులు పెట్టినా భయపడతలేరు, దాడులు చేసినా భయపడతలేరు, రకరకాలుగా ఫోన్లు చేసి బెదిరించినా భయపడతలేరు, ఎవరెవరినో మన మీదకి ఉసిగొలిపి ఏదో రకమైన ట్రాప్లో చేద్దామన్నా భయపడతలేరు, ఇవన్నీ చేద్దామన్నా భయపడతలేరు అనే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భంగా కాబట్టి ఇవేవి కూడా వర్కౌట్ అవుతలేవని చెప్పేసి ఛానల్ని రీచ్ తగ్గించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈ రీచ్ తగ్గించేటువంటి ప్రయత్నాల్లో భాగము ఏందయ్యా అంటే ఈ క్లెయిమ్స్ లేకపోతే ఇలాంటివి మనం ఎక్కడైనా ఒక దగ్గర సపోజ్ 2-3 అంశాలను మీకు నేను గుర్తు చేస్తాను. రైతు ఆత్మహత్యలకు సంబంధించి వార్తలు వస్తూ ఉంటాయి పత్రికల్లో. రైతు ఆత్మహత్యలకు సంబంధించి రైతులు చనిపోతున్న దాని అంశం గురించి వార్తలు వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ అప్పులపాలయ్యో లేకపోతే పెట్టుబడి సాయం అందకనో సరిగ్గా పంట పండకనో ఏదో ఒక రకంగా అది అవుతూ ఉంటారు. దాంతోపాటు ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి అంశం కూడా మనం తీసుకుంటాం. అలాగే గురుకుల విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తీసుకుంటాం. దాంతోపాటు మన లగచర్ల ఇష్యూ జరిగింది. లగచర్లలో కలెక్టర్ మీద అధికారులు తిరగబడేటువంటి అంశాన్ని కూడా మనం తీసుకున్నాం. ఈ అంశాలు తీసుకున్నప్పుడు ఎక్కడైతే ఆత్మహత్యలు అని లేకపోతే ఇంకొకటి ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి అంశాలను ఇది ఏదైతే ఇవి ఉన్నాయో ఏమంటారు ఇవి చనిపోవడం అనేటువంటి అంశం గురించి ఏదైతే ఉందో ఈ అంశం గురించి మనం అనాలిసిస్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు ఆ పదాలను పర్టికులర్ టైంలో ఆ పదాలను పట్టుకొని ఇగో ఇక్కడ పలానా ఈ వీడియోలో ఇక్కడ ఈ విధంగా చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక దీంతో యూట్యూబ్కు మాస్గా రిపోర్ట్లు కొట్టి మన ఛానల్ని రీచ్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి చూసేటువంటి మిత్రులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీకు వచ్చినటువంటి వీడియోలని చూసేటువంటి లైవ్ని లైక్ చేయండి. లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లల్లో మీ స్టేటస్లల్లో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లల్లో కనుక మీరు దీన్ని పుష్ చేసినట్లయితే మన ఛానల్ నిలుస్తుంది. లేకపోతే ఇలాగనే వరుసబెట్టి కుట్ర చేసి మన మీద ఈ రకమైనటువంటి సైబర్ అటాక్ అని చెప్పవచ్చు దీన్ని. ఎందుకంటే డైరెక్ట్గా అటాక్ చేయలేనటువంటి వాడు ఇలాంటి వెన్నుపోట్లు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.